ఊరుకొండపేట ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణానికి సమీపంలో జరిగినటువంటి గ్యాంగ్ రేప్పై పోలీసుల విచారణ వేగవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే 7 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ గైక్వాడ్ కూడా ఇక్కడికి ఘటనా స్థలానికి రావడం జరిగింది. ఎక్కడైతే అత్యాచారం చేశారో ఆ ప్రాంతాన్ని కూడా జిల్లా ఎస్పీ పరిశీలించడం జరిగింది. మనతో పాటు ఎస్పీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు పూర్తిగా శనివారం రోజు ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. శనివారం ఆ సమయంలో పూర్తిగా ఇక్కడ భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు ఎలాంటి ఫిర్యాదు వచ్చింది, విచారణ ఎంతవరకు వచ్చింది? సో ఈరోజు మన ఊరుకొండ పోలీస్ స్టేషన్లో ఉదయం సమయంలో ఇది ఫిర్యాదు మన దగ్గరికి వచ్చింది. శనివారం రాత్రి అరౌండ్ 10:30, 11 మధ్యలో 11 టైంలో ఇది గ్యాంగ్ రేప్ అండ్ డకెతి ఆఫెన్స్ ఇక్కడ ఊరుకొండపేట్ హనుమాన్ టెంపుల్ దగ్గరికి జరిగింది. సో ఇది మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మన పిటిషన్ ఎంక్వైరీ కోసం మన లోకల్ ఎస్ఐసిఐ అది ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశాము. ఇమీడియట్గా బాధిత నుంచి కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ కూడా మేము బుక్ చేశాము. ఇప్పుడే ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కూడా చేశాము. సో ఈ ఇన్వెస్టిగేషన్ పర్పస్లో నేను, నాతో పాటు అడిషనల్ ఎస్పీ గారు, తర్వాత సిఐ గారు కూడా ఇక్కడ క్రైమ్ సీన్ విజిట్ చేయడానికి ఇక్కడ వచ్చాను. ఎవిడెన్స్ కలెక్షన్ గురించి ఇక్కడ వచ్చాము. సో ఇప్పుడే ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో చేసి ఈ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సో ఘటన జరిగినటువంటి స్పాట్కు కూడా మీరు వెళ్ళడం జరిగింది, అక్కడ పరిశీలించారు కదా, అక్కడ ఏమైనా ఆధారాలు దొరికాయా సార్? సో ఇప్పుడే మన అదే కొన్ని ఎవిడెన్స్ కూడా అక్కడ దొరికింది. సో అది కూడా మేము ప్రాపర్గా వెరిఫై చేస్తాము. వాళ్ళ ఏ రోల్ ఉంది, అది ఎవరితో అది వాళ్ళ ఎవిడెన్స్ ఉంది, అది కూడా మేము వెరిఫై చేస్తాము. సో ఇప్పుడే అది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. కొంతమంది ఈ ఇన్వాల్వ్మెంట్ అయ్యి అక్యూజ్లో కూడా ఐడెంటిఫై చేస్తున్నాము. సో ఈ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత అన్ని మొత్తం ఫ్యాక్ట్స్ డిస్క్లోజ్ చేస్తాం. ఈ గ్యాంగ్ రేపులో ఎంతమంది పాల్గొన్నట్టుగా మీ విచారణలో తెలిసింది? ప్రస్తుతానికి ఎంతమంది మీ అదుపులో ఉన్నారు? సో ఇప్పటి వరకు మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం 7 పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ 7 పర్సన్లో కూడా మేము ఐడెంటిఫై చేశాము. అన్ని మొత్తం ప్రొసీజర్ ఇప్పుడు స్టార్ట్ కూడా చేశాము. సో ఇమీడియట్గా ఈ అందరికీ ఫిక్సప్ చేసి మన లీగల్ ప్రొసీజర్ కంప్లీట్ చేస్తాము. ప్రతి శనివారం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది ఒక ముఠాగా ఏర్పడి ఇదే రకమైనటువంటి సీరియల్గా ఇటువంటి క్రైమ్స్ చేస్తున్నారనేటటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నిజంగా ఇటువంటి సీరియల్ క్రైమ్స్ ఏమైనా జరిగాయి? సో ఇప్పటి వరకు మన ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈ ఊరుకొండపేట నుంచి ఒకటి కూడా మ్యాటర్ ఆ టైప్లో రాలేదు. బట్ ఇప్పుడే ఈ హీనియస్ క్రైమ్ జరిగింది కాబట్టి పాత టైంలో కూడా ఏదైనా ఇక్కడ జరిగింది అది ఖచ్చితంగా వెరిఫై చేస్తాము. అదే కూడా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది అదే వాళ్ళపైన కూడా ప్రాపర్ యాక్షన్ కూడా చేస్తాము. బట్ ఇప్పటి వరకు మన ఈ ఊరుకొండపేట నుంచి ఈ టెంపుల్ ప్రాంతం నుంచి ఏదైనా కంప్లైంట్ రాలేదు. అంటే పూర్తిగా ఇక్కడ ఎవరైతే పాల్గొన్నారో వారంతా కూడా వృత్తిపరంగా ఏం చేస్తుంటారు? గతంలో వారిపైన నేర చరిత్ర కానీ ఏమైనా కేసెస్ కానీ ఏమైనా ఉన్నాయి? ఇప్పటి వరకు మన అది దొరకలేదు. అది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఫర్దర్గా వాళ్ళపైన ఏదైనా పాత ఆఫెన్సెస్ ఉన్నాయి, పాత ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అది కూడా వెరిఫై చేస్తాము. దీంట్లో కూడా వాళ్ళకి ఫిక్సప్ చేస్తాం. ఆల్రెడీ ఇప్పటివరకే బాధితురాలకు సంబంధించి స్టేట్మెంట్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏం చెప్తుంది? దాదాపుగా గుడి నుంచి కొన్ని వందల మీటర్ల వరకు కూడా అక్కడికి తీసుకెళ్లిన తర్వాత అత్యాచారం చేసినట్టుగా తెలుస్తుంది. ఏమైనా బలవంతంగా తీసుకెళ్లారా లేకపోతే అక్కడ ఎలా ట్రాప్ చేసినారు? ఈ అన్ని మొత్తం మన ఇన్వెస్టిగేషన్ పార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడే మన అది డిస్క్లోజర్ మంచి లేదు. సో మన అన్ని మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఈ అరెస్ట్ టైంలో అన్ని మొత్తం డీటెయిల్ ఫ్యాక్ట్స్ చెప్తాం. మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించారు, ఇప్పుడే నడుస్తుంది. అంటే మళ్ళీ ప్రతి శనివారం కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు కాబట్టి ఈ ఒక్క ఘటనతో పూర్తిగా అంతా కొంత ఆందోళన చెందుతున్నారు. రాబోయే రోజుల్లో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఇక్కడ ఎటువంటి భద్రతా చర్యలను తీసుకోవాలి? ఇప్పటి వరకు కూడా మన రెగ్యులర్గా మన నాగర్ కర్నూలు ప్రాంతంలో ఇక్కడ కూడా జాతరాస్ ఉన్నాయి, బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. ప్రతి టైంలో నేను పర్సనల్గా మానిటర్ చేసి ప్రతి ప్లేసెస్లో బందోబస్తు కూడా పెడతాము. బట్ దిస్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఈ తర్వాత కూడా మన డిస్టిక్లో ఏదైనా టెంపుల్స్ కానీ వేరే రిలీజియస్ ప్లేసెస్ కానీ తర్వాత టూరిస్ట్ స్పాట్లో కూడా ఇప్పుడే మళ్ళీ ఇంకా పెట్రోలింగ్ చేయడం, తర్వాత మన పోలీస్ బందోబస్తు పెట్టడం అది కూడా చేస్తాము. సో దాట్ వీ క్యాన్ అవాయిడ్ ఫర్దర్ దిస్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది పూర్తిగా విచారణ అయితే వేగవంతంగా కొనసాగుతుంది. నిందితులను ఇప్పటికే 7 మందిని అదుపులోకి తీసుకున్నాము. పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నాము. ఏదైతే అత్యాచారం చేసినటువంటి ప్రాంతాన్ని కూడా సందర్శించి అక్కడ ఆధారాలన్నీ కూడా సేకరించాము. మళ్ళీ ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేలా బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే రెగ్యులర్గా పోలీసుల గస్తీ ఉన్నప్పటికీ కూడా ఇటువంటి ఘటన జరిగింది కాబట్టి దీనిపై లోతైన విచారణ జరుపుతున్నాము. ఈ 7 మంది కాకుండా మిగతా ఇంకా ఎంతమంది ఉన్నారు, వీరు గతంలో కూడా ఇటువంటి చర్యలకు పాల్పడ్డారా ఏంటనేటటువంటి కోణంలో కూడా విచారణ కొనసాగుతుందంటూ నాగర్ కర్నూలు ఎస్పీ వైభవ్ గైక్వాడ్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, ఊరుకొండపేట నుంచి.
నిత్యం హనుమన్నామ స్మరణతో మారుమ్రోగిపోయే ఊర్కొండపేట ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో జరిగిన సామూహిక అత్యాచార ఘటన జిల్లాలో దుమారం లేపుతుంది. దైవ దర్శనార్థం వచ్చినటువంటి ఓ మహిళపై 7 దుర్మార్గులు అత్యంత దారుణంగా చేసినటువంటి సామూహిక అత్యాచారంతో ఆలయానికి వచ్చేటటువంటి భక్తులంతా భయాందోళనకు గురవుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా పోలీసులు ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఎప్పుడైతే బాధితులు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశారో అప్పటి నుంచే విచారణ వేగవంతంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో 7 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అసలు ఈ ఘటన ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, బాధితులు పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఎలాంటి అంశాలని పొందుపరిచారు, పోలీసుల విచారణ ఎక్కడి దాకా వచ్చింది, వీటన్నిటిపై ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం మనము ఊర్కొండపేట ఆంజనేయ స్వామి ఆలయం ముంగట ఉన్నాము. ఇక్కడికే ఎవరైతే బాధిత మహిళ దైవ దర్శనార్థం వచ్చినటువంటి నేపథ్యంలోనే 7 దుర్మార్గులు అత్యంత దారుణంగా ఆ మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టారు, సామూహిక అత్యాచారం చేశారు. దీంతో ఇక్కడ ప్రస్తుతానికి ఈ ఆలయం దగ్గర పూర్తిగా కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం నెలకొంది. ఇక్కడ ఏదైతే విజువల్స్లో కనిపిస్తున్నటువంటి శ్రీ 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 పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయం ఏదైతే ఉందో, ఈ ఆలయంలో వెలిసినటువంటి ఆంజనేయ స్వామి అత్యంత మహిమాన్వితుడు, కోరిన భక్తుల కొంగు బంగారమై నిలుస్తాడు అనేటటువంటిది భక్తులకు నమ్మకం. ఇక్కడికి నిత్యం చాలామంది భక్తులంతా వస్తుంటారు, దైవ దర్శనం చేసుకొని తమ మొక్కులన్నీ కూడా చెల్లించుకుంటూ వెళ్తుంటారు. అంతేకాకుండా ఈ ఆలయం దగ్గర విశిష్టత ఏంటంటే ప్రతి శనివారం రోజు అఖండ భజన జరుగుతుంది. రాత్రి జరిగే ప్రారంభమైనటువంటి భజన తెల్లవారుజామున వరకు కూడా హారతి సమయం వరకు అఖండ భజన పూర్తిగా రాత్రంతా జరుగుతుంది. ఆ శనివారం రోజు ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు ఈ భజన కార్యక్రమంలో పాల్గొని ఈ ఆలయంలో నిద్రిస్తే పూర్తిగా తమ సమస్యలన్నీ తొలగిపోతాయి, దేవుని కృప అనుగ్రహం ఉంటుందనేది భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలోనే శనివారం రోజు పూర్తిగా ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిక్కిరిసి ఉంటుంది. ఇక్కడంతా కూడా ఒక రకమైనటువంటి జాతర